చూడు విజయ్ బావ కాల్ చేస్తున్నాడని వెళ్తాను అంటూ వెళ్ళింది. మరి రాత్రి గంటకు పైగా మాట్లాడాడు విజయ్ తనతో. ధరణి విషయం మొత్తం చెప్పాడు. ఆమె మీద ఉన్న కోపం, ఆమె ఉన్న ఆఫీస్ కూడా చెప్పాడు. తను ఎన్ని మాటలు అంది చెప్పాడు బాధగా. విన్న వందన విజయ్ని ఫోన్లో ఓదార్చి మార్నింగ్ వస్తానని చెప్పింది. ధరణి కుర్చీలో జారగల కూర్చుంది. ఇదంతా ఏంటి, అసలు ఏం జరుగుతుంది? మామయ్య గారు అలా హాస్పిటల్లో ఉన్నారా అని ఆలోచిస్తుంది. వందన వెళ్ళింది విజయ్ ఆఫీస్కి. ఏంటి వందన విషయం? ఆఫీస్ ఎలా ఉంది నీది అన్నాడు కూల్గా. సూపర్ ఉంది బావా అంటూ, బావా ఒక విషయాన్ని చెప్పాలి నీతో అంది ఎగ్జైట్ అవుతూ. ఏంటి అన్నాడు సిస్టమ్ చూస్తూనే. అడిగాక కాదనకూడదు అంది. అనను చెప్పు అన్నాడు. లేదు చెప్పాక నువ్వు కాదంటే నేను హర్ట్ అవుతా, అందుకే ప్రామిస్ చెయ్యి అంది చేతిని ముందుకు చాచి. విజయ్ స్మైల్ చేసి ఏంటి అన్నాడు. ఆ నవ్వుకి ఆమె ఫ్లాట్ అయిపోయి భూమిలోకి పోయింది. విజయ్ నవ్వుతో అడగమనేసరికి ధైర్యం వచ్చేసింది వందనకి. అది బావా అంటూ నాంచుతుంటే పర్వాలేదు చెప్పు వందన అన్నాడు. బావా నీ కంపెనీతో టైఅప్ అవ్వాలని అనుకుంటున్నాను, ఆ విషయమే అడుగుదామని అంది. ఓన్లీ టైఅప్ ఏంటి వందన? నేనైతే నా కంపెనీ షేర్స్లో మీకు పార్ట్నర్షిప్ ఇద్దామనుకుంటేను. నిజమా బావా అంది మిడిగుడ్లను కలకల్లాడిస్తూ. ఆ వందన, కిషోర్ ఎలాగూ నా దగ్గర పర్మనెంట్ అయ్యాడు, నువ్వు ఒక్కదానివే ఏం చేస్తావు చెప్పు. అందుకే మీ డాడీతో మాట్లాడి షేర్స్ గురించి చెప్దామనుకుంటున్నాను. నీకు ఓకే అయితే డాక్యుమెంట్ పేపర్స్ రెడీ చేయిస్తాను అన్నాడు. వద్దనే మాట కాదు, అస్సలు నమ్మలేకపోతున్నా అంటూ ఆత్రంగా పైకి లేచి విజయ్ని హగ్ చేసుకోబోయింది. చురుగ్గా చూశాడు విజయ్. ఆ ఒక్క చూపుకే ఆగిపోయింది. అయితే ఈ డీల్ నీకు ఓకేనా అని అడిగాడు. ఓకే బావా అంటూ మనసులో, నీ కంపెనీలోకి నీ బిజినెస్లోకి ఎంటర్ అవ్వడం నా మొదటి టార్గెట్ విజయ్. తర్వాత ఆ ధరణిని మెల్లిగా తప్పించి నీ లైఫ్లోకి పర్మనెంట్గా ఎంట్రీ ఇవ్వడం, నీ ఆస్తికి యజమాని అయ్యి నిన్ను నా సొంతం చేసుకోవడం నా రెండవ టార్గెట్. త్వరలో అవన్నీ జరుగుతాయి అనిపిస్తుంది నాకు అని లోపల ఆనందం అనే వర్షంలో తడిచిపోతూ పైకి మాత్రం, అయితే ఇప్పుడే సైన్ చేసి వెళ్ళనా అంది. మళ్ళీ విజయ్ మనసు ఎక్కడ మారిపోతుందో అని ఆరాటంగా. ఇప్పుడు కాదు వందన, పేపర్స్ వచ్చాక కాల్ చేస్తానంటూ, ఇకపై నువ్వు డైలీ రావాలి ఆఫీస్కి, నాకు కంపెనీలో బిజినెస్లో హెల్ప్ చేయాలి, చేస్తావా అన్నాడు. విజయ్ అలా అడుగుతుంటే ఎలా కాదని అంటుంది. వెంటనే వస్తాను బావా అంది. ఓకే బావా కాల్ చేయి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాను అంటూ వెళ్ళిపోయింది తను. పేపర్స్ రెడీ చేసి వందనాన్ని పిలిపించాడు. ఆమె ముందు డాక్యుమెంట్ పేపర్స్ తోసి సైన్ చేయి అన్నాడు. ఇకపై నా కంపెనీ నీది అవుతుంది కదా బావా అంది కళ్ళ నిండా ఆశతో కోరికగా చూస్తూ. మనదే అవుతుంది వందన, టైం వేస్ట్ చేయకుండా చదివి సైన్ చేయి, రేపటి నుంచి కలిసి పని స్టార్ట్ చేద్దాం, నా సైన్ పక్కనే నీ సైన్ ఉండాలి అన్నాడు. అంతే, ఆ మాటకే ఉప్పొంగిపోతూ ఆనందంగా ఆలోచించకుండా పేపర్స్ అన్నీ తిరగేసేసి బరాబరా సంతకం పెట్టేసి ఇచ్చింది పేపర్స్ని. నీ ఉదార హృదయం మంచితనం తెలుసుకోలేకపోయాను వందన అంటూ విజయ్ కన్నింగా నవ్వుతుంటే షాక్ అయింది వందన. ఏంటి బావా నువ్వు అనేది అంటుంటే, నీ ఆస్తినంతా ఆశ్రమానికి రాసి ఇచ్చేశాను అన్నాడు. వాట్ అంటూ కోపంగా అరుస్తూ లేచింది పైకి. డోంట్ నైస్ బేస్ వాయిస్తో సీరియస్గా అన్నాడు. ఏంటి బావా ఏమంటున్నావు? నేను ఆశ్రమానికి ఆస్తి రాసి ఇవ్వడం ఏంటి అంటూ అరుస్తూ గయ్యమంది. ఇంకోసారి బావా అన్నావంటే నెక్స్ట్ సెకండ్ నీ ఊపిరి తీసేస్తా అని నిప్పులు కురిపిస్తున్న కళ్ళతో చూస్తూ, ఇప్పుడు నువ్వు సైన్ చేసినవి అవే తెలీదా అన్నాడు. మైండ్ బ్లాక్ అయింది వందనాకి. ఎత్తైన ఒక మనిషి ఆ రూమ్లోకి వేగంతో వచ్చి విజయ్ ఆజ్ఞతో వందన మొహానికి స్ప్రే చేసి తను తుల్లి పడుతుండగానే ఈడ్చుకెళ్ళిపోయాడు. అంతలోనే విజయ్కి ఫోన్. ధరణికి చిన్న యాక్సిడెంట్ అయిందని, చేతికి దెబ్బ తగిలిందంటూ హాస్పిటల్కి తీసుకెళ్తున్నానని విజయ్ని రమ్మని సెక్యూరిటీ అతను చెప్తాడు. నరేంద్ర గారి పరిస్థితి తెలిసాక ఆఫీస్ టైంకి ముందే హాస్టల్కి వెళ్తానని బయటికి వచ్చిన ధరణి క్యాబ్ ఎక్కకుండా రోడ్డు పైన నడుస్తూ తన ప్రాబ్లమ్స్కి కారణం తన తెలివి తక్కువతనం, అమాయకత్వం అని తెలిసి దానికి మూల్యం తన పాపని తన మీద తనకే అసహ్యం వచ్చిన ధరణికి ఏం చేయాలో తెలియక తన వల్ల విజయ్ పడిన బాధ, కుటుంబం పడిన వేదన, పోయిన ప్రాణం గుర్తొచ్చి విపరీతమైన ఆలోచనకి దారి తీయడంతో తనకే తెలియకుండా వెహికల్కి డాష్ ఇవ్వడంతో కింద పడిపోయింది. అది చూసిన విజయ్ సెక్యూరిటీ విజయ్కి ఫోన్ చేశాడు. హాస్పిటల్, ప్లీజ్ డాక్టర్ నాకు ట్రీట్మెంట్ వద్దు, నాకు బ్రతకాలని లేదు అంటూ చేతిని వెనక్కి తీసుకుంటూ ఏడుస్తుంటే అప్పుడే వచ్చిన విజయ్ ధరణి అన్నాడు కోపంగా.
లేదు, నాకు మీరెవ్వరూ వద్దు, నన్ను ఇలాగే వదిలేయండి, ప్లీజ్ విజయ్ గారు, నన్ను చచ్చిపోనివ్వండి, నాకు ఎలాంటి ట్రీట్మెంట్ వద్దు అంటూ అక్కడ ఉన్న అన్నింటినీ విసిరి తోసేస్తుంది. ధరణి మీద కోపం ఉన్న, కష్టంగా ఓపిక పట్టి ఉన్న విజయ్ ఇప్పుడు ఇలా చేసేసరికి ఓపిక నశించి ఒకటి పీకాడు. ఇంకొక మాట నీ నోటి నుంచి వచ్చినా ఏం చేస్తానో నాకే తెలియదు. ఇంత అమాయకంగా ఎలా ఉన్నావు అసలు? పిరికితనం రక్తంలోనే ఉందా నీకు అంటూ ధరణి బుగ్గ ఒత్తి పట్టుకొని కళ్ళెర్ర చేస్తూ అన్నాడు. విజయ్ని అంత కోపంగా చూసేసరికి భయపడిన అతని దగ్గర తప్ప తనకి స్వంతన చేయకూడదని తెలిసి గట్టిగా హత్తుకుని నేను ఏం చెప్పలేను, నన్ను అడగద్దు అంటూ బెదురుతున్న గొంతుతో అంటున్న ధరణిని చూస్తూ ఓకే అడగను, నాకేం చెప్పద్దు, ఏడవకు అన్నాడు. నేను మన పాపని చంపలేదు, నన్ను నమ్మండి విజయ్ గారు అంది ఏడుస్తూ చెప్పలేక చెప్తూ. విజయ్ కళ్ళు తడి చేరాయి ఆమె మాటలకు. వెంటనే ఆమెను గట్టిగా గుండెలకు హత్తుకుంటూ ఏడవకే అన్నాడు లో గొంతుతో. ఆ ధైర్యం కోసమే కదా తను పరితపించేది, ఆ కౌగిలి కోసమే కదా తన మనసు శోకించేది. అతని గుండెల్లో మోహం దాచుకొని కన్నీటికి స్వేచ్ఛనిచ్చింది. ఆమె పడిన మానసిక సంఘర్షణని, మనసులోని బాధని అర్థం చేసుకున్న విజయ్ ధరణిని గుండెకు హత్తుకుని డాక్టర్ వైపు చూశాడు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమన్నట్టు. ఆవిడ వెంటనే రియాక్ట్ అయ్యి ఫాస్ట్గా ధరణి చేతికి ఫస్ట్ ఎయిడ్ చేసి చేతికి బ్యాండేజ్ వేసి బ్లీడింగ్ తగ్గడానికి ఇంజెక్షన్ చేసింది. ధరణి వీక్ అవ్వడంతో సెలైన్ అవసరమని తనకి ఐవీ ఫిక్స్ చేసి చూసింది విజయ్ని. ధరణిని భద్రంగా పొదివి పట్టుకుని ఆమె తలపై గడ్డ మానించి వెన్ను నిమురుతున్నాడు. అప్పటికే నీరసించిన శరీరం, మనసు ఒత్తిడికి గురైన కారణంగా స్పృహ కోల్పోయి విజయ్ ఛాతి మీదనే సొమ్మసిల్లిపోయింది. నిదానంగా తనని బెడ్ మీద పడుకోబెట్టాడు. ప్రాబ్లం ఏమీ లేదు విజయ్, తనని కోపంగా తిడితే ఇంకా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎక్కువ ఒత్తిడికి గురైంది, మెంటల్గా చాలా స్ట్రగుల్ అవుతుంది, నిదానంగా కూర్చోబెట్టి అర్థమయ్యేలా చెప్పు, అలసిపోయింది విజయ్, తనకి నువ్వు మాత్రమే స్వంతన చేకూర్చగలవు, తను కాన్షియస్లోకి వచ్చాక వస్తానని డాక్టర్ వెళ్ళిపోయారు. అదొక పాత బంగ్లా. ఒక గదిలో కుర్చీలో కాళ్ళు చేతులు కట్టేసి ఒళ్ళంతా గాయాలతో అప్పటి వరకు దెబ్బలు తిన్న ఆ ఇద్దరు మూలుగుతూ చావు అంచుల వరకు వెళ్ళొచ్చిన వారిలా చెమట రక్తం కలగలిసిపోయి రూమ్ అంతా వినపడేలా అర్ధనాదాలు చేస్తున్నారు. అప్పుడే అక్కడికి వచ్చిన విజయ్ సెక్యూరిటీ అతను పక్కన ఉన్న వారికి సైగ చేయడంతో వాళ్ళు తమతో పాటు తెచ్చిన వాటిని ఆ గదిలోకి వదిలారు. అంతే, అప్పటి వరకు మూలుగుతూ అరుస్తున్న ఆ ఇద్దరు వాళ్ళ కాళ్ళను పట్టి పీకుతున్న వందలాది తేళ్లు, ఎలుకల గుంపుల మధ్య పెడుతున్న హాహాకారాలకు ఆ గది మొత్తం ప్రతిధ్వనించింది. గదికి లాక్ చేసి బయటకు వచ్చి విజయ్కి ఫోన్ చేశాడు. విజయ్ కాల్ వస్తుంటే లిఫ్ట్ చేసి విషయం తెలుసుకుని వాళ్ళు అంత ఈజీగా చావకూడదు, వాళ్ళ గొంతులో లాస్ట్ బ్రీత్ కొన ప్రాణం ఉందన్నగా వాళ్ళు బ్రతకాలి, నేను వస్తానంటూ ఎదురుగా నిద్రపోతున్న ధరణిని చూస్తూ చెప్తాడు. ఆ రోజు ధరణిని ఇంటికి తీసుకెళ్లాలని, అప్పటికే ధరణి ఫ్యామిలీని ఊరికి వెళ్ళి తనే స్వయంగా తీసుకొస్తాడు విజయ్. వాళ్ళని చూస్తే అయినా టెన్షన్ పట్టం మాని ప్రశాంతంగా ఉంటుందని. ఇంతలో హాస్పిటల్లో ఉండటంతో హాస్పిటల్కి పిలుస్తాడు అందరినీ. అరగంటకు వచ్చారు ధరణి అమ్మ, నాన్న, అన్నయ్య, సౌమ్య. ధరణి వదినని పిల్లల్ని ఇంటి దగ్గరే వదిలి వచ్చారు. లోపలికి వస్తూ ధరణిని చూసి సుమిత్ర గారు కన్నీళ్లు పెట్టుకున్నారు. సౌమ్య తన పక్కనే కూర్చొని ఓదారుస్తుంటే అసలు ఏమైంది విజయ్ బాబు అని అడిగాడు రామకృష్ణయ్య గారు. వాళ్ళని చూసి మీతో మాట్లాడాలని బయటకు తీసుకొచ్చాడు విజయ్. సౌమ్య ధరణి దగ్గరే ఉండగా మిగతా వాళ్ళు వెళ్లారు విజయ్తో పాటు. విజయ్ చెప్పింది విని రామకృష్ణయ్య గారు, రమేష్ షాక్ అయితే సుమిత్ర గారు నోటికి చీర చెంగు అడ్డం పెట్టుకుని ఏడుపు ఆపుకుంటున్నారు. ప్లీజ్ అత్తయ్య గారు ఏడవకండి అంటున్న విజయ్తో మమ్మల్ని క్షమించు బాబు, నీకు మా అమ్మాయి వల్ల ఇన్ని కష్టాలు వచ్చాయని తెలుస్తుంటేనే బాధగా ఉంది అన్నారు రామకృష్ణయ్య గారు ఇంకేం మాట్లాడాలో తెలియక. ఆ ప్రతాప్ వాళ్ళ నాన్న ఇంత ఘోరం తలపెడతారని ఊహించలేదు బావగారు, ఆ నీచులకి చావే గతి అని సరైన శిక్ష వేశారు అన్నాడు రమేష్. మా పిల్లని పెళ్లి చేసుకుని మీ కుటుంబం కష్టాలు పాలైంది బాబు, మమ్మల్ని క్షమించు అంటూ ఏడుస్తున్న సుమిత్ర గారి చేతులు పట్టుకొని ధరణి వల్ల నాకు కష్టాలు కాదు అత్తయ్య గారు, నా వల్లే తను సఫర్ అయ్యింది అన్నాడు విజయ్. అందరూ ఆశ్చర్యంగా చూశారు. డాక్టర్ పిలుస్తున్నారు నర్స్ చెప్పడంతో మాట్లాడి వస్తానంటూ వెళ్తున్న విజయ్ని చూసి సుమిత్ర గారు వెళ్లారు ధరణి దగ్గర. అంతకు ముందే కళ్ళు తెరిచిన ధరణిని బాధగా చూస్తూ పక్కనే కూర్చుంది సౌమ్య. అప్పుడే లోపలికి వచ్చిన సుమిత్ర గారు ధరణిని చూసి ఇప్పుడు ఇంకా ఎందుకు బతికు
చేసుకున్నావే, నీ వల్ల ఆ కుటుంబం అన్ని బాధలు పడుతుంది. పాడైపోతున్న నీ జీవితాన్ని కాపాడి నిన్ను నెత్తిన పెట్టుకున్న భర్తకి నీ వల్ల ఎలాంటి సంతోషం లేదు. నీ తెలివి తక్కువతనంతో అజ్ఞానంతో ఇంటిల్లి పాదిని సమస్యల వలయంలో పడేసి నువ్వు మాత్రం ఇంకా ఎందుకే బ్రతికున్నావు అంటూ ధరణిని కొడుతూ కోపంతో ఏడుస్తున్నారు సుమిత్ర గారు. ఆంటీ అంటూ సౌమ్య తీయడానికి ప్రయత్నిస్తున్నా వినకుండా ధరణిని కొడుతుంటే భయమేసి బయటకు వచ్చి అన్నయ్య అంటూ విజయ్ కోసం వెళ్ళి అత్తయ్య ధరణిని తిట్టి కొడుతున్నారు అంటూ చెప్తుంటే విజయ్తో పాటు అక్కడే ఉన్న ధరణి అన్నయ్య నాన్న పరుగున వెళ్లారు లోపలికి. ధరణిని కొడుతూ ఏడుస్తున్నారు సుమిత్ర గారు. తల్లిని చూసి బొమ్మలా మారి కళ్ళు మూసుకుంది ధరణి. అత్తయ్య అంటూ ఫాస్ట్గా వచ్చి ఆవిడ చేతిని పట్టుకుని ఆపి ధరణిని తన హృదయానికి హత్తుకుని ఏంటిది మీరు కూడా అన్నాడు సీరియస్గా. వదులు బాబు దాన్ని, వదిలి నా చేతికి ఇవ్వు. ఇంత పిరికి దాన్ని ఎలా కన్నానో నాకే అర్థం కావడం లేదు. దాని భయానికి మీ కుటుంబం బలయ్యింది. నిండా ప్రాణం కూడా పోసుకొని నలుసుని ఊపిరి వదిలింది కాదు, దానివల్ల చచ్చిపోయింది. ఇలాంటి పాపిష్టి దాన్ని బతికించి మీరు గుండెల్లో పెట్టుకుని చూసుకున్న మళ్ళీ ఏదో ఒకటి చేస్తూ మీకు తలనొప్పులు తెస్తూనే ఉంటుంది. దాన్ని చచ్చిపోనివ్వండి అంటున్న సుమిత్ర గారిని పట్టుకుంది సౌమ్య కింద పడకుండా. మీ అమ్మాయి లేకపోతే నేను బ్రతికి ఉంటానని అనుకుంటున్నారా అత్తయ్య? ఇది పిచ్చిది, మంచితనం అమాయకత్వం తప్ప మోసం ద్రోహం చేయడం తెలియని పిచ్చిది. అందుకే ఇంతవరకు తెచ్చుకుంది. మీకు తెలుసు కదా తను ఇంతలా భయపడటానికి పరిస్థితులు ఎంత కారణమని. మీకు చెప్తే మీరు ప్రమాదంలో పడతారని దాచుకుంది బాధని. అదే విషయం నా దగ్గర కూడా దాచి పొరపాటు చేసిందే కానీ తప్పు చేయలేదు. తను నా ప్రాణం. అదే లేనప్పుడు నా లైఫ్కి అర్థం లేదు. చెప్పాను కదా ధరణి వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. వీటన్నిటికీ కారణం నేను అన్నాడు. తన వైపే ఆరాధనగా కళ్ళ నిండుగా ప్రేమని నింపుకొని ఊపికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ చూస్తున్న ధరణిని చూస్తూ ఏడ్చే, ఒకేసారి నీ గుండెల్లో ఉన్న పెయిన్ తగ్గే వరకు ఏడ్చే ధరణి. బట్ దిస్ ఈజ్ ద లాస్ట్ టైం. నీ కన్నీళ్లు మళ్ళీ లైఫ్లో చూడకూడదు నేను. ధరణి నుదుటిన ముద్దు పెట్టుకుని చెప్పాడు. వాళ్ళని వదిలి బయటకు వచ్చేశారు అందరూ. ఎవరు మాట్లాడాలి అని అనుకోవడం లేదు. ఒక్క పక్కగా కూర్చుండిపోయారు. నిజంగా నా మీద కోపం లేదా విజయ్ గారు? వణుకుతున్న గొంతుతో దీనంగా చూస్తూ అడిగింది. ఉంది. నువ్వు నాకు చెప్పకుండా రుద్రమ్మదేవి అనుకొని ఇంట్లో నుంచి వెళ్ళావు కదా, అందుకు చంపేయాలని అంత కోపం వచ్చింది కానీ అని ఆగాడు. విజయ్ తనని ఏడ్పించడానికి అంటున్నాడు అని తెలిసి అతన్ని చెప్పేది ఇంకా వినే అవసరం లేదన్నట్లుగా కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ ఇంకా గట్టిగా చుట్టుకుంది అతన్ని. ఆమె తల నిమురుతూ నిజంగానే నీకు బుర్ర పెట్టడం మర్చిపోయాడు భగవాన్. అందుకే ఇలాంటి తింగర్ పని చేశావు అన్నాడు. మీరు నన్ను క్షమిస్తారా? మళ్ళీ దుఃఖం తన్నుకొస్తుంటే అంది. విజయ్ ఆమె మొహాన్ని దోసిట్లోకి తీసుకుంటూ దేనికి అన్నాడు ఆప్యాయంగా చూస్తూ. పాప విషయంలో నిండుకుండలా మారాయి తన కళ్ళు. పెదవులు వణికిపోతుంటే చెంపల మీద జట్టుని సవరిస్తూ నువ్వు ఏడ్చినా కూడా ఇంత అందంగా ఉంటావని ఇప్పుడే అర్థమైంది నాకు అన్నాడు. పొంతన లేని అతని సమాధానానికి ఆశ్చర్యంగా చూస్తూ ప్లీజ్ నేను ఇంకా ఏడవను, కానీ పాప విషయంలో నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను. ముళ్ళులా నా గుండెని గుచ్చుతూనే ఉంటుంది లైఫ్ లాంగ్. నన్ను క్షమించండి అంటూ మాట్లాడలేక మూగబోయింది. విజయ్ తనని వదిలి డోర్ లాక్ చేసి వచ్చి బెడ్ మీద అడ్జస్ట్ చేశాడు. ధరణి అమాయకంగా చూస్తుంటే నడుము దగ్గర తన శారీ పవిటని తప్పించి పొట్ట దగ్గర తన చేతిని ఉంచి చెప్పాడు. యు ఆర్ ప్రెగ్నెంట్ ధరణి, పాప ఉంది ఇక్కడ దాక్కొని అంటూ ధరణి చేతిని కలిపాడు తన చేతితో. షాక్ అయింది. అందమైన పెద్ద పెద్ద నయనాలను చూస్తూ పొట్ట మీద పెదవులు ఉంచి అన్నాడు మళ్ళీ. మనకి ట్విన్ బేబీస్, ఒక పీట్రస్ అబార్ట్ అయ్యింది అంటూ కష్టంగా చెప్పి ఈ డాడీ కోసం మన ఇంకో పాప దాక్కుంది జాగ్రత్తగా లోపల అంటూ తనని కూర్చోబెట్టాడు. ధరణికి ఏం అర్థం కావడం లేదు. ఒక విధమైన ఆశ్చర్యంతో షాక్లో ఉంది తను.